RTI Live News. Ask for right. హలో ఫ్రెండ్స్, ఈరోజు అంశం వచ్చేసి హైడ్రా కూల్చివేతలు ప్రస్తుతం బర్నింగ్గా ఉన్న ఇష్యూ. అయితే ఏ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను మనకు ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి అనేది ముఖ్యంగా మనం తెలుసుకుందాం. మనకు ముఖ్యంగా వచ్చేసి ది వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 కానీ, తర్వాత ది తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357 ఫస్ట్లీ కానీ, తర్వాత ఏపీ బిల్డింగ్ రూల్స్ 2012 జీవోఎంఎస్ నెంబర్ 168 డేటెడ్ 7/4/2012 పబ్లిష్ కాబట్టి ఈ రూల్స్ కానీ, వీటిని ఉల్లంఘించి చేసిన కట్టడాల్ని మనకు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ బఫర్ జోన్లో కానీ నిర్మించబడ్డ కట్టడాల్ని, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని అన్నీ కూడా ఇప్పుడు హైడ్రా కూల్చివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎన్విరాన్మెంట్కు ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ గురించి ఎంత ఎఫెక్ట్ పడుతుందని చెప్పి చాలా సందర్భాల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పడం జరిగింది. కనుక ఈ ఉల్లంఘనలను అతిక్రమించినప్పుడు కూల్చివేయడం సబబే అని చెప్పి చాలా సందర్భాల్లో కోర్టులు చెప్పాయి. అయితే ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది మనకు బఫర్ జోన్ అంటే ఏంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటి అనేది తెలుసుకొని ఉండాలి. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే జనరల్గా ఒక చెరువుకు సంబంధించి మనకు ఆ చెరువు నిర్మించబడ్డప్పుడే అది ఫుల్ ట్యాంక్ ఎంతవరకు సముద్రపు ఎత్తును పరిధిలోకి తీసుకొని ఎంత ఎత్తు వరకు ఆ చెరువులో నీళ్ళు ఉంటాయి, టోటల్ ఎంత పరిధి వరకు విస్తీర్ణంలో ఫుల్ వర్షాలు పడ్డప్పుడు కానీ వాళ్ళు ఆ చెరువు ఎంత పరిధి వరకు టోటల్ విస్తీర్ణాన్ని ఆక్రమించుకొని ఎంతవరకు నీళ్ళు ఉంటాయి ఆ చెరువులో, అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంట. జనరల్గా అప్పుడు అలుగు పారుతుంది కదా, ఆ అలుగు పారనేది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడే అలుగు పారుతుంది. పాతకాలంలో అలుగు పారడం అనే వర్డ్ మనం జనరల్గా గ్రామాల్లో వింటుంటాం. ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడే చెరువు అనేది అలుగు పారుతుంది. కనుక ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు ఆ నీరు ఎంత విస్తీర్ణంలో ఫుల్ ట్యాంక్ ఎంతవరకు ఉందో ఆ విస్తీర్ణం అంతా ఫుల్ ట్యాంక్ లెవెల్ అవుతుంది. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎలాంటి కట్టడాలు ఉండకూడదు. అది పట్టా ల్యాండ్ అయినా పర్లేదు, ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా పట్టా ల్యాండ్స్ ఉండొద్దని ఏం లేదు. అది పట్టా ల్యాండ్ అయినా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీల్లేదు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి వీల్లేదు. మరి బఫర్ జోన్ ఏంటి అంటే, ఆ బఫర్ జోన్ అనేది జనరల్గా మన నివాస ప్రాంతం రెండు ప్రాంతాలను విడగొట్టేది బఫర్ జోన్ కింద ట్రీట్ చేస్తాము. కాకపోతే ఈ చెరువులోకి వచ్చేసరికి, మన చెరువులో లేక్స్కి వచ్చేసరికి ఏంటి అంటే, ఆ బఫర్ జోన్ అనేది జనరల్గా ఇప్పుడు మనకి 2012 రూల్స్లో, బిల్డింగ్ రూల్స్లో మనకి ఏంటంటే ఒక రివర్ ఉంటే కనుక 100 మీటర్స్ వరకు, అంటే ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి 100 మీటర్స్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. అదే మోర్ దెన్ 10 హెక్టార్స్ లేక్ కానీ ట్యాంక్ కానీ కుంటా ఉందనుకోండి, 30 మీటర్స్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. లెస్ దెన్ 10 హెక్టార్స్ ఉందనుకోండి, అది 9 మీటర్స్ వరకు, FTL నుంచి 9 మీటర్స్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. ఇవన్నీ బఫర్ జోన్గా డిస్క్రైబ్ చేస్తారు. అలాంటి బఫర్ జోన్లో కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. ఈ బఫర్ జోన్ అనేది ఏంటి అంటే, ఆ చెరువును కాపాడేందుకు చెరువుకు హద్దు దాటి ఇంకా కొంచెం దూరం వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయదు. చెరువు మళ్ళీ ఫ్యూచర్లో కూడా కొంచెం ఎంక్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఆ చెరువును కాపాడే ఉద్దేశంతో బఫర్ జోన్స్ అనేవి కూడా డిసైడ్ చేయడం జరిగింది. కనుక దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ అన్ని జనరల్గా 2013-16లో మన తెలంగాణ గవర్నమెంట్ జనరల్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మనకు మద్రాసులో ఉంది. అక్కడ కేసులు పడ్డప్పుడు అన్ని తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ అన్ని నగరాల్లో తర్వాత జిల్లాల్లో ఉన్న చెరువులను సర్వే చేసి వాటికి ఫుల్ ట్యాంక్ లెవెల్స్, బఫర్ జోన్లు నోటిఫికేషన్స్ ఫిక్స్ చేసి నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేశారు. ఇంకా వర్క్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఇంకా. కనుక ఈ బఫర్ జోన్లు, ఫుల్ ట్యాంక్ లెవెల్ గురించి అవగాహన ఉండాలి. ఆ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు దాన్ని బట్టి అది ఎప్పటి వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడి వరకు వస్తుంది, బఫర్ జోన్ ఎక్కడి వరకు వస్తుంది అనేది దాన్ని చూసుకొని అంచనా వేసుకొని ముందరపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ అధికారుల సహకారంతో, అవినీతి అధికారుల సహకారంతో ఎన్ఓసీలు తెప్పించుకొని కన్స్ట్రక్షన్ కట్టుకున్న సందర్భాల్లో మనకు సాధారణ పౌరులు వాళ్ళ కష్టార్జితం కట్టుకున్న విలాసం అయితేనే కొన్ని చోట్ల కూలగొట్టడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఇలాంటి వయలేషన్స్, రూల్స్ అతిక్రమించి కట్టిన కట్టడాల కూల్చివేత సబబే అని చెప్పి చాలా సందర్భాల్లో కోర్టులు చెప్పాయి. ముఖ్యంగా మనకు సూపర్టెక్ లిమిటెడ్ వర్సెస్ ఎమరాల్డ్ కోర్ట్ ఓనర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2021-10 SCC 1. దీంట్లో ఏంటంటే ఈ రెగ్యులేషన్స్ బ్రేజెంట్లీ వయలేట్ చేసిన డెవలపర్సు, అధికారుల సహకారంతో వయలేట్ చేసిన డెవలపర్స్ను వాళ్ళని ఎలాంటి ఉపేక్షించకూడదు. అలాంటి కన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా డెమాలిష్ చేయడం సబబే. కనుక రూల్ను వయలేట్ చేసేదానికి ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకు ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే చొప్పర్ శ్రీనివాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 29 ఫిబ్రవరి 2024 రీసెంట్గా మన గౌరవ హైకోర్టు వారు గోరిగా భీమ్సేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ
రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ. ఈ కేసులో చెప్పిన దాన్ని రీటేట్ చేస్తూ కొన్ని సందర్భాల్లో అది మాకు ప్రియర్ నోటీస్ లేదు, వయలేషనే అపరెంట్గా కనిపిస్తున్నప్పుడు ప్రియర్ నోటీస్ అనే లేదు అనే డిఫెన్స్ తీసుకుంటే అది ఏం కాదు, అది యాక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ అథారిటీస్ని ఇన్వాలిడేట్ చేయలేదు, మాకు నోటీస్ లేకుండా కూల్చేశారు అనేది గవర్నమెంట్ యాక్షన్ ఇన్వాలిడేట్ చేయలేదు, ప్రియర్ నోటీస్ లేదనే డిఫెన్స్ తీసుకుంటే కనుక అది తప్పే. కనుక అటువంటిది ఇరిగేషన్ వర్క్స్ అవి పట్టా ల్యాండ్స్లో ఉన్నా కూడా, ఎఫ్టీఎల్లో పట్టా ల్యాండ్స్ ఉన్నా కూడా, ఆ పట్టా ల్యాండ్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఇరిగేషన్ సోర్స్ కానీ దాని రైట్ టు ఎంజాయ్ దేర్ ల్యాండ్ ఈజ్ సఫిషియెంట్ టు లార్జ్ పబ్లిక్ గుడ్. కనుక ఆ పట్టా ల్యాండ్లో ఒకవేళ ఎఫ్టీఎల్లో పట్టా ల్యాండ్ ఉండొచ్చు, ఉన్నా కూడా వాళ్ళు ఇరిగేషన్ కెనాల్ను డైవర్ట్ చేయలేరు, తర్వాత దాంట్లో మన ఫ్లోను ఆపలేరు, ఆ చెరువుకు కానీ లేక్ కానీ నష్టం కలిగించలేరు. కనుక అటువంటి వాటిని కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని చెప్పి మనకి జడ్జిమెంట్స్లో గౌరవ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. అలాగే తర్వాత మనకు హ్యూమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ రిప్రజెంటెడ్ బై శ్రీ ఠాకూర్ ఇందర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీంట్లో కూడా మనకు సుప్రీంకోర్టు వారు చెప్పిన మంత్రి టెక్ జోన్ వర్సెస్ ఫార్వర్డ్ ఫౌండేషన్ చెప్పిన దాన్ని ఉటంకిస్తూ నో కన్స్ట్రక్షన్ కెన్ బి అలౌడ్ టు కమ్ ఇన్ అప్ ఎఫ్టీఎల్ ఏరియా ఇన్ ఎనీ ట్యాంక్ లేక్ ఆర్ రివర్ అని చెప్పి ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. పేరా 27 కానీ పేరా 20, పేరా 19 ఈ జడ్జిమెంట్స్లో మీరు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. కనుక ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను ఎప్పుడు కూడా కోర్టులు ఉపేక్షించవు, వాటిని తప్పే పట్టింది. కాకపోతే మరి డెవలపర్ చేసిన దానికి సామాన్య ప్రజలు నష్టపోతుంటారు కదా. కనుక అలాంటి సందర్భాల్లో మరి ఆ సాధారణ ప్రజలకి ఏంటి ఉన్నది అంటే నాకు అనిపిస్తుంది మరి ఇండెమ్నిటీ క్లాజ్ అనేది ఉంటుంది ఒకటి. ఆ ఇండెమ్నిటీ క్లాజ్ పైన మరి ఏమైనా కేసులు నష్టపరిహారం కోసం ఏమైనా వేసుకోవచ్చా అనేది దాని గురించి ఆలోచన. మనకేంటంటే సెక్షన్ 124 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ అనేది ఇండెమ్నిటీని డిఫైన్ చేస్తుంది. ఏ కాంట్రాక్ట్ బై విచ్ వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ ది అదర్ from loss caused to him by the conduct of the promisor himself or by the conduct of any other person is called a contract of indemnity. అంటే ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉన్నప్పుడు అవతల వ్యక్తి ద్వారా ఆయన ఇచ్చిన ప్రామిస్కు ద్వారా తనకి ఏదైనా మిస్రిప్రజెంట్ చేసి తర్వాత ఫ్రాడ్ చేసి ఏదైనా తర్వాత డిఫెక్ట్ ఇన్ టైటిల్ ఇలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు ఇతర వ్యక్తికి జరిగిన నష్టాన్ని అవతల వ్యక్తి పూడ్చాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఇండెమ్నిటీ అనే క్లాజ్ యూజ్ చేసి మనం ఆ వ్యక్తిని డ్యామేజెస్ కోసము కంపెన్సేషన్ కోసం సూ చేయవచ్చు అని చెప్పి మనకి ఇండెమ్నిటీ క్లాజ్ అనేది జనరల్గా ప్రతి కాంట్రాక్ట్లో ఇండెమ్నిటీ క్లాజ్ ఉంటుంది. అది లేకున్నా కూడా మనకు జనరల్గా అది ఒకవేళ కాంట్రాక్ట్లో ఇండెమ్నిటీ క్లాజ్ లేకున్నా కూడా ఇది ఇంప్లాయిడ్ స్టాచ్యుటరీ వారంటీ ఏంటంటే సెక్షన్ 55(1)A ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కానీ తర్వాత సెక్షన్ 70 ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ మనం సెక్షన్ 55(1)A ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఏం చెప్తుందంటే in the absence of a contract with the contrary, the seller is bound to disclose to the buyer any material defect in the property or in the seller's title thereto of which the seller is and the buyer is not aware and which the buyer could not with ordinary care discover. జనరల్గా ఈ సెల్లర్ అంటే ఆయనకున్న టోటల్ టైటిల్ని డిస్క్లోజ్ చేయాల్సి ఉంది. ఇలాంటి మిస్రిప్రజెంటేషన్ ఫ్రాడ్ లేకుండా జనరల్గా మనం కాగితాలన్నీ చూస్తే కనుక ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనకు చూస్తే కనుక మున్సిపల్ పర్మిషన్లు ఉంటాయి, హెచ్ఎండిఏ పర్మిషన్లు ఉంటాయి, ల్యాండ్ కన్వర్షన్లు ఉంటాయి. ఇది బఫర్ జోన్లో ఉందా తర్వాత లేదంటే ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నదని మనం జనరల్గా చూస్తే మనం తెలుసుకోలేము. కనుక మనం దాన్ని డిస్కవరీ చేయలేము. ఇది ఒకవేళ బయ్యర్కి తెలిసిండి అంటే సెల్లర్కి తెలిసిండి డెవలపర్కి తెలిసిండు కూడా వాళ్ళని ఎవరిని గవర్నమెంట్ అఫీషియల్స్ని సహకారంతో ఎన్ఓసీలు తెచ్చుకొని అన్యాయంగా అవినీతి పరంగా ఎన్ఓసీలు తెచ్చుకొని అలాంటి డెవలప్మెంట్ చేసింటే కనుక అది ఫ్రాడ్ కిందకి వస్తుంది. కనుక అలాంటి సందర్భంలో మనం ఇండెమ్నిటీ క్లాజ్ యూజ్ చేసుకొని సూట్ వేసుకోవచ్చు. సెక్షన్ 17 ఫ్రాడ్ డిఫైన్ చేస్తుంది. ఆ ఫ్రాడ్ అనేది ఇక్కడ జరిగిందా లేదా అని సరే కోర్టు డిసైడ్ చేయాలి. ఆ ఫ్రాడ్ జరిగింది అనుకుంటే కనుక మనకి ఇండెమ్నిటీ క్లాజు అప్లై చేసుకోవచ్చు, అది వర్కౌట్ అవుతుంది. సెక్షన్ 125 కాంట్రాక్ట్ యాక్ట్ కింద డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు మనకు జరిగిన లాస్కి. అయితే ఇది స్టాచ్యుటరీ వారంటీ అనుకోవచ్చు మనకు. ఇండెమ్నిటీ క్లాజ్ అనేది జనరల్గా దాంట్లో క్లాజ్ లేకున్నా కూడా ఈ సెక్షన్ 55(1) ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కానీ సెక్షన్ 17 ఆఫ్ ఈ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ సెక్షన్ 125 ఇండియన్ కాంట్రాక్ట్ ఇవన్నిటిని తీసుకుంటే కనుక ఒకవేళ అది లేకున్నా కూడా ఒకవేళ సెల్లర్ అంటే ఆయనకున్న పర్ఫెక్ట్ టైటిల్ని డిస్క్లోజ్ చేయాలి. ఏదైనా మనకు డిస్క్లోజ్ చేయకుండా మనకు ఫ్రాడ్ మిస్రిప్రజెంటేషన్ చేస్తే కనుక అలాంటి సందర్భాల్లో మనం ఇండెమ్నిటీ క్లాజు ఇన్వోక్ చేస్తూ
మనం సూట్ ఫర్ డ్యామేజెస్ అండ్ కంపెన్సేషన్ వేసుకోవచ్చు అని చెప్పి మనకు ఇలాంటి సందర్భాలు మనకు జరిగిన లాస్కు ఇండెమ్నిటీ క్లాజు చేసుకోవచ్చు అనేది ఇండెమ్నిటీ క్లాజ్ సపోర్ట్లో మనకు కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ నరసింగరాయుడు వర్సెస్ ఎన్ అంకినుడు 1961 ALT 421 కానీ, తబాల వీరభద్రరావు వర్సెస్ బోనం వేణుగోపాలరావు 1997 4 ALT 1713 కానీ, whenever a person proposes to sell the property, it is presumed that he shall be deemed to sell his subsisting interest in the property. 55 1 year further direct that such seller should disclose if there are any material defects in the property or in seller title. Therefore, from these principles of law embodied in section 55, it follows that buyer can sue the seller in case of his title was either found to be defective or he had no title at all on the basis of his implied statutory warrant provided in the sections. అంటే జనరల్గా ఆయన తెలుసుంటే మనకు చెప్పకుంటే కనుక, లేకుంటే ఏదైనా ఫ్రాడ్ చేసి మిస్రిప్రజెంట్ చేసి అధికారులతో కుమ్ముక్క ఇన్వాయిస్లు తెచ్చుకొని ఈ కన్స్ట్రక్షన్ చేస్తుంటే కనుక, అలాంటి సందర్భాల్లో మనం కంపల్సరీ ఆ డెవలపర్ పైన, ఆ బిల్డర్ పైన మనం సూట్ వేసుకొని మనకు జరిగిన నష్టపరిహారాన్ని, డ్యామేజెస్ని రికవర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ జడ్జిమెంట్ అయితే. ఫ్రెండ్స్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా 2004 8 SCC 733 SCCP 744 పేరా 25. ఈ పేరా 25లో ఏం చెప్పిందంటే, ప్రొఫెషనల్ బిల్డర్ అనేట ఆయన అన్ని లా తెలుసున్న వ్యక్తులే ఉంటారని అనుకుంటుంది సుప్రీంకోర్టు. అనుకొని ఏం చెప్తా, యాక్చువల్ ఈ పేరా చదువుతాను చూడండి. ఏ ప్రొఫెషనల్ బిల్డర్ ఈజ్ సపోజ్ టు అండర్స్టాండ్ ద లాస్ బెటర్ అండ్ ఎనీ డివిజన్ బై సచ్ బిల్డర్ కెన్ సేఫ్లీ బి అజ్యూమ్డ్ టు బి deliberate and done with an intention of earning profits and hence deserve to be dealt with sternly so as to act as deterrent for future. It is a common knowledge that the builders enter into underhand dealings. Be that as it may be, the state government should think of levying heavy penalties on such builders and therefrom develop a welfare fund which can be utilized for compensating and rehabilitating such innocent or unwary buyers who are displaced on account of demolition of illegal constructions. అంటే డెవలపర్స్ అన్ని చట్టాలు తెలిసి అధికారుల సహకారంతో గల వాళ్ళు కట్టినారనే భావించాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో కనుక చేసింటే కనుక ఈ కామన్ పీపుల్కి జరిగిన నష్టపరిహారాన్ని పూడ్చేందుకు డెవలపర్స్ పైన పెనాల్టీస్ విధించి దాని ద్వారా గవర్నమెంట్ ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేసి ఈ నష్టపరిహారాన్ని సామాన్య జనానికి, నష్టం జరిగిన సామాన్య జనానికి ఇవ్వాలని చెప్పి ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అంటే ఇంచుమించు ఒక ఇండెమ్నిటీ అనుకోండి. ఇది కూల్చివేసింది కనుక గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి పెనాల్టీ విధించి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి సామాన్య ప్రజలకు జరిగిన నష్టాన్ని పరిహారంగా చెల్లించమని చెప్పి సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది. ఫ్రెండ్స్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా. కనుక ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్స్లో మనకు సామాన్య ప్రజలకు ఒకవేళ నష్టం జరిగితే కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని మన గవర్నమెంట్ కూడా మరి ఆ బిల్డర్స్ పైన యాక్షన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఆ సామాన్య ప్రజలకు చెల్లించితే కనుక అందరికీ సమన్వయం జరుగుతుందని నేను కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.